బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. గుంటూరు పెదకూరపాడు స్టేషన్ల మధ్య రన్నింగ్ ట్రైన్లో ఒక 40 ఏళ్ల వ్యక్తి మహిళపై అత్యాచారం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ మహిళ చెల్లపల్లి జీఆర్పీ పోలీసులకు ఈ విషయానికి సంబంధించి ఫిర్యాదు చేసింది. సంత్రగాచి ఎక్స్ప్రెస్ రాజమండ్రిలో బయలుదేరింది. అయితే గుంటూరు వచ్చేసరికి అది మొత్తం కూడా మహిళా బోగిలోంచి ప్రయాణికులు అందరూ కూడా దిగిపోయారు. అయితే ఒకే ఒక మహిళ ఆ బోగిలో ఉండిపోయింది. అయితే తర్వాత రన్నింగ్ ట్రైన్లో మిడిల్లో ప్రాధేయపడి మహిళా బోగిలో ఎక్కాడు 40 ఏళ్ల వ్యక్తి. అయితే 20 నిమిషాల తర్వాత, అంటే ఆ వ్యక్తి ఎక్కిన 20 నిమిషాల తర్వాత బోగి డోర్ మూసేసి కత్తితో ఆ మహిళను బెదిరించి ఆ మహిళ దగ్గర ఉన్న బ్యాగ్, సెల్ ఫోన్ అలాగే డబ్బులు లాక్కొని అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పెదకూరపాడులో ఆ ఆగంతుకుడు దిగిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మహిళ చెల్లపల్లి స్టేషన్లో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ప్రస్తుతం ఆ ఆగంతకుడు ఎవరు అన్న దానిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో చాలా దారుణం. రన్నింగ్ ట్రైన్లో ఒంటరిగా కనపడిన ఒక మహిళ పైన ఆగంతకుడు డబ్బులు, సెల్ ఫోన్ను అలాగే నగదు లాక్కోవడంతో పాటు ఆమెను అత్యాచారం చేసి ఆగంతకుడు పారిపోయాడు. సో ఆగంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు పెదకూరపాడు ఈ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. అయితే సంత్రగాచి స్పెషల్ ట్రైన్ రాజమండ్రి నుంచి బయలుదేరింది. అయితే గుంటూరుకు వచ్చే సమయానికి ఆ బోగిలో అదంతా కూడా మహిళా బోగి, అంటే లేడీస్ బోగి. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా గుంటూరు మెయిన్ స్టేషన్ కావడంతో అక్కడే చాలామంది దిగిపోయారు. ఒకే ఒక మహిళ ఆ బోగిలో ఉండిపోయింది. అయితే మళ్ళీ ట్రైన్ గుంటూరు నుంచి బయలుదేరిన 20 నిమిషాల తర్వాత ఒక ఆగంతుకుడు, అంటే 40 ఏళ్ళుగా ఉంటాయి అని చెప్పేసి ఆ మహిళ చెప్తోంది. 40 ఏళ్ల వ్యక్తి రన్నింగ్ ట్రైన్లో ఆమెది మహిళా భోగి అని చెప్తున్నా కూడా వినకుండా ప్రాధేయపడి ఎక్కాడు ఆ భోగిలోకి. అయితే 20 నిమిషాల తర్వాత అతను డోర్ మూసేసి కత్తితో బెదిరించి ఆ మహిళ బ్యాగ్ను, సెల్ ఫోన్ను అలాగే డబ్బులను లాక్కున్నాడు. సో వీటిని దొంగతనం చేయడంతో పాటు ఆమెను అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పెదకూరపాడులో దిగిపోయినట్లుగా తెలుస్తుంది ఆగంతకుడు. తర్వాత చెల్లపల్లికి చేరుకున్న మహిళ చెల్లపల్లి పిఎస్లో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ సురేష్, ఒక 40 ఏళ్ల వ్యక్తి మహిళా భోగిలో ఒంటరిగా మిగిలిపోయిన మహిళ పట్ల అత్యాచారం చేసి తన సెల్ ఫోన్ డబ్బుల్ని కూడా లాక్కెళ్ళినట్లుగా తెలుస్తుంది. చెల్లపల్లి పిఎస్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. సో పోలీసులు ఏం చెప్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ట్రైన్ లో మహిళ ఎక్కి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒక స్టేషన్ దాటిన తర్వాత ఒక వ్యక్తి బోగిలోకి ఎక్కి మహిళ ఒంటరిగా ఉందని చెప్పేసి కత్తి చూపించి తన దగ్గర ఉన్నటువంటి బ్యాగు, కొత్త నగదుతో పాటు అత్యాచారం చేసి అక్కడ నుంచి పారిపోయినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పెద్దపక్కకు సంబంధించిన స్టేషన్ లో ఆ వ్యక్తి దిగిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఈ ట్రైన్లలో ఏదైతే మహిళ ఒంటరిగా ఉందని చెప్పేసి గమనించి ఆ పథకం ప్రకారమే ఆ ట్రైన్ లో వ్యక్తి దూకు చేసి ఆ తర్వాత అత్యాచార యత్నం చేసిన ఆ వ్యక్తి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. ఎవరు ఎక్కడి నుండి వచ్చాడనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరాధిస్తున్నారు. అయితే గతంలో కూడా ట్రైన్లలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. కానీ రైల్వే పోలీసులు ట్రైన్ అంతా కూడా 2 కానిస్టేబుల్ రైల్వే పోలీసులను పెట్టి ఎప్పటికప్పుడు చెకింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మహిళపై అత్యాచారం జరిగినప్పటికీ కూడా అప్పటి వరకు చెర్లపల్లి వచ్చే వరకు కూడా ఎవరు పోలీసులు లేకపోవడంతో ఫిర్యాదు చేయలేకపోయిందని చెప్పేసి కూడా బాధ్యత చెప్తుంది. అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులకు జరిగిన విషయం అంతా కూడా మహిళ చెప్పడం జరిగింది. తన పైన గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి బ్యాగు, కొంత నగదు కూడా లాక్కెళ్ళాడని చెప్పేసి కూడా మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏ స్టేషన్ అయితే దిగాడో అతను దానికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్న పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. రైల్వే పోలీసులతో పాటు పెద్దపూర్ గారికి సంబంధించిన లోకల్ పోలీసులకు కూడా సమాచారం అందించి ఆ వ్యక్తిని పట్టుకునే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. రైట్ సురేష్, ఈ ఘటన గురించి ఇంకా మహిళ ఎటువంటి విషయాలను పోలీసులకు చెప్పింది? సో పోలీసులు కూడా ఇప్పుడు నిందితుడిని పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు?
అంటే రైళ్లలో గతంలో కూడా మహిళలపై ఇలాంటి అగాత్యాలు జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై రైల్వే పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తుంటాము రైళ్లలో అని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు మరోసారి ఈ ఇన్సిడెంట్ బయటికి రావడంతో రైళ్లలో భద్రత కరువైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గుంటూరు నుంచి పెద్దకూరు పాడుకు సంబంధించిన మధ్యలోనే ఆ మహిళపై అత్యాచారం జరిగింది కాబట్టి ఆమె రాజమహేంద్రవరంలో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి వస్తుంది. అయితే గుంటూరు నుంచి ట్రైన్ ఆమె ప్రయాణిస్తున్న సమయంలో ఎవరు లేరని అక్కడే ఒక మహిళ మాత్రమే ఉందని చెప్పేసి గమనించి ఆ తర్వాత అతను ఆ బోగిలోకి వెక్కి ఆమె దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్ తో పాటు సెల్ ఫోన్ డబ్బులు లాక్కొని అక్కడ నుంచి పారిపోయినట్టుగా ఆపై అత్యాచారం చేశాడని చెప్పేసి కూడా బాధితురాలు చెర్లపల్లి లో ఉన్నటువంటి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పైన ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ సీసీ ఫుటేజ్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే పెద్దకూరుపాడుకు సంబంధించిన రైల్వే స్టేషన్ లో ఉన్న కెమెరాలని ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ కెమెరాల్లో నిందితుడి ఆచూకీ లభ్యమైతే ఖచ్చితంగా మహిళకు చూపించి అతనే అయితే తన అదుపులోకి తీసుకొని రిమాండ్ అరెస్ట్ చేస్తాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రైల్వే పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా రైలు నైట్ సమయంలో ప్రయాణిస్తున్న సందర్భంలో రైల్వే పోలీసులు కూడా నిరంతరం నిఘా ఉండాలి, భద్రత ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఏ స్టేషన్ కా స్టేషన్ చెక్ చేస్తూనే రైల్వే పోలీసులు నిరంతరం ట్రైన్ అంతా కూడా తిరుగుతుంటారు. కానీ ఇక్కడ మహిళపై గుంటూరు నుంచి పెదకూరుపాడు వచ్చే వరకు కూడా ఒక కానిస్టేబుల్ కూడా అక్కడ భోగిలోకి రాలేదు అని చెప్పేసి మహిళ చెప్తుంది. దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, సంత్రగాచి స్పెషల్ ట్రైన్లో అంటే రన్నింగ్ ట్రైన్లోనే ఒంటరి మహిళా ప్రయాణికురాలిపైన అత్యాచారం జరిగింది. అయితే సంత్రగాచి ఎక్స్ప్రెస్లో రాజమండ్రి నుంచి మహిళ బయలుదేరింది. అయితే గుంటూరుకు వచ్చేసరికి కూడా ప్రయాణికులంతా కూడా ఆ మహిళా బోగిలో ఉన్న ప్రయాణికులంతా కూడా గుంటూరు మెయిన్ స్టేషన్ కావడంతో అక్కడ దిగిపోయారు. అయితే అదే బోగిలోకి అంటే మహిళా బోగిలోకి జనరల్గా మగవాళ్ళు ఎక్కలేరు. బట్ కాకపోతే ఒక 40 ఏళ్ల వ్యక్తి వచ్చి ప్రాధేయపడి ఆ మహిళను బాగా ప్రాధేయపడి ఆ బోగిలో ఎక్కినట్లుగా తెలుస్తుంది. అయితే 20 నిమిషాల తర్వాత ట్రైన్ బయలుదేరిన 20 నిమిషాల తర్వాత ఆ సదరు వ్యక్తి మహిళను కత్తి చూపించి బెదిరించి సెల్ ఫోన్ను అలాగే ఆమె దగ్గరున్న డబ్బును లాక్కుని ఆమె పైన అత్యాచారం చేసి పెదకూరపాడు స్టేషన్లో ఆగంతకుడు దిగిపోయినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే మధ్యలో చెర్లపల్లి దగ్గరకు వచ్చాక ఆ మహిళ పిఎస్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మధ్యలో అంటే పెదకూరపాడు నుంచి కూడా చెర్లపల్లి వచ్చే వరకు కూడా మధ్యలో నాకు పోలీస్ లెవెల్ కనపడలేదు, రైల్వే కానిస్టేబుల్స్ కానీ ఎవరు కనపడలేదు అంటూ కూడా ఆ మహిళ చెప్తుంది. అందుకే చెర్లపల్లి పిఎస్ దగ్గరకు వచ్చి నేను ఫిర్యాదు చేస్తున్నట్టు కూడా ఆ మహిళ చెప్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆగంతుకుని వేటాడే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. సో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది కూడా ఇంకా తెలియాలి.